హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో ఆవకాయ పచ్చడి ఎలా పెట్టుకోవాలో చూద్దాము. ముందుగా మామిడికాయలను ఆరబెట్టుకొని మామిడికాయ మీద ఉన్న తెల్ల పొరను తీసుకుంటూ మామిడికాయలన్నిటినీ శుభ్రం చేసుకోవాలి. తర్వాత ఇక్కడ చూపిస్తున్న గ్లాస్తో అయితే నేను మామిడికాయలను కొలత పెట్టుకుంటున్నాను. నాకైతే ఇక్కడ చూపించిన గ్లాస్తో 12 గ్లాసుల మామిడికాయ ముక్కలు ఉన్నాయి. నేనైతే పచ్చడికి 3 మ్యాంగో చిల్లీ పౌడర్ని అయితే వాడుతున్నాను. తర్వాత సేమ్ అదే గ్లాస్తో 12 కప్పుల మామిడికాయ ముక్కలకి 2 కప్పుల కారం పొడి వేసుకున్నాను. సేమ్ అదే గ్లాసుతో 1.5 ఆవపిండి వేసుకున్నాను. తర్వాత సగం గ్లాసు మెంతిపిండి వేసుకున్నాను. తర్వాత 1.5 గ్లాసు సాల్ట్ వేసుకొని మొత్తం కలిసేలా బాగా కలుపుకోవాలి. ఆవాలు మెంతులు అయితే బాగా ఎండబెట్టుకొని మిక్సీ పట్టుకోవాలి. దీంట్లో కొన్ని వెల్లుల్లి రెమ్మలు వేసుకొని మొత్తం బాగా కలిసేలా కలుపుకోవాలి. తర్వాత మామిడికాయ ముక్కల్లో 1 గ్లాసు పల్లి ఆయిల్ వేసుకొని కొంచెం పసుపు వేసుకొని మొత్తం కలిసేలా బాగా కలుపుకున్నాను. తర్వాత ఇలా కలుపుకున్న కారాన్ని ముందుగా నూనెకు పట్టించిన మామిడికాయ ముక్కల్లో వేసుకొని అదే గ్లాస్తో 4 గ్లాసుల ఆయిల్ వేసుకొని బాగా కలుపుకున్నాను. తర్వాత ఒక డబ్బాలో వేసుకొని గాలి పోకోకుండా ఎత్తిపెట్టాలి, ఎవరు టచ్ అయిన ప్లేస్లో. అదే పాటుగా 3 రోజుల పాటు అలా వదిలేయాలి. 3 రోజులకు పచ్చడి బాగా చక్కగా అయ్యిద్ది, ఆయిల్ పైకి తేలుతుంది. తర్వాత ఈ పచ్చడిని బాగా కలుపుకోవాలి. ఈ పచ్చడి మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.